బాబులకే బాబు కళ్యాణ్ బాబు మేడం ఒక్క నిమిషం చాలా బాగుంది. పులిసీన్ ఎలా అనిపించింది మీకు? పులిసీన్ మ్యాడ్ వెరీ నైస్ క్లైమాక్స్ అడగొట్టేశారు. వెరీ నైస్ చాలా బాగుంది చాలా సినిమా బాగుంది. అంటే పుష్ప కలెక్షన్స్ క్రాస్ చేస్తారా? ఈజీగా అవన్నీ వదిలేసి అడుగు ఓకే హాయ్ చెప్పండి. హరిహర ఎర్రమల్ల సినిమా ఎలా ఉంది? ఇదైతే అద్భుతంగా ఉండబోతుంది. నేను చిన్నప్పటి నుంచి పవన్ కళ్యాణ్ ఫ్యాన్ని. చెప్పండి ఇంకా. చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ మూవీ వస్తుంది కదా, మీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? చాలా సంతోషంగా ఎగ్జైటింగ్గా ఉంది. ఎప్పుడెప్పుడు లోపలికి వెళ్ళి చూద్దామని అయితే. అండ్ ఈ రోజు చూస్తాను అండ్ మళ్ళీ ఎప్పుడు రిలీజ్ అవుతుందో 24th కూడా చూస్తాను. కానీ పవన్ ఈ సంధ్య థియేటర్ దగ్గర ఎప్పుడు చూసినా కానీ కలకల్లాడుతూ ఉంటుంది. సో మనందరికీ తెలిసిన విషయమే. లాస్ట్ టైం అల్లు అర్జున్ మూవీ వచ్చినప్పుడు చాలా దుర్ఘటన జరిగింది. సో దానివల్ల ఈ రోజు అయితే నార్మల్గా జరుగుతుంది. బట్ అయినా సరే చాలా మంది ఫ్యాన్స్ వచ్చి అయితే వారికి దోచినట్టుగా అడగండి. కానీ ఎప్పుడు చూసుకున్నా ఈ థియేటర్ కలకల్లాడుతూ ఉంటుంది. ఎందుకని ఎప్పుడు చూసినా ఐ మీన్ మొత్తం బ్లాక్ ఐ మీన్ ఒక్క లైట్ లేదు, ఒక కట్అవుట్ లేదు, ఏమీ లేదు. ఎందుకని తెలీదు. చెప్పు. సరే పుష్పది చెప్పు. ఓకే ఎఫెక్ట్. ఒకప్పుడు మంచిగా ఈ సంధ్య థియేటర్ అంటేనే ఫ్యాన్స్ అందరూ వచ్చి ఇక్కడ హడావిడి చేసేవాళ్ళు. బట్ ఈసారి మాత్రం ఇలా జరగకపోవడానికి కారణం అల్లు అర్జున్ అని నేను డైరెక్ట్గా చెప్పను, బట్ ఆ సంఘటన అని మాత్రం చెప్తాను. కానీ చాలా మంది పవన్ కళ్యాణ్ సినిమాని బాయ్కాట్ చేసేస్తున్నారు కదా, అది యూజ్లెస్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, పని పాట లేని వాళ్ళందరూ దీని మీద కూర్చున్నారో అని నేను చెప్తాను. దానికి ఆబ్వియస్లీ తన ఫ్యాన్ బేస్ కి తిన ఫ్యాన్ బేస్ కి తేడా ఉంటుంది కదా. మీరు లేదనుకుంటున్నారా? ఉంది మీరు కలెక్షన్స్ వచ్చిన తర్వాత కూడా చెప్తారా? అంటే మీరు ప్రొడ్యూసర్ ఒకసారి కలిసేవండి ఎంత కలెక్షన్ వచ్చింది అన్నది. ఇప్పుడు పుష్పకి ప్రొడ్యూసర్ వచ్చి చెప్తేనే కదా బయటికి తెలిసి. అంటే నాకు తెలియదు కదా, మీరు నన్ను అడుగుతున్నారు కదా, దాని గురించి నేను చెప్పలేదు కదా. ప్రొడ్యూసర్ బయటకు వచ్చి చెప్తేనే కలెక్షన్స్ అనేవి తెలుస్తుంది. మీరు ఎలా చెప్తారు మరి? యాక్చువల్లీ అది నేను చూడలేదు, ఎందుకంటే ఫ్యాన్ బేస్ మూమెంట్ అని బట్టి చెప్తున్నాను. కానీ ఫ్యాన్ బేస్ చూసుకుంటే ఒక్కళ్ళు కూడా లేరు థియేటర్ దగ్గర. ఎందుకంటే చెప్పాను కదా దానికి ఇంతకు ముందే రీజన్. అంటే సంధ్య థియేటర్ ఎప్పుడైతే ఆ ఘటన జరిగిందో దాని తర్వాత ఈ పోలీసులు అందరూ కూడా వచ్చి చాలా సిస్టమేటిక్గా ఇక్కడ చేస్తున్నారు. చాలా బాగుండిపోతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. కానీ బెనిఫిట్ షోలు వేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారి సినిమా వచ్చి కూడా చాలా ఇయర్స్ అవుతుంది, అందుకే హైప్ మామూలుగా లేదు కదా, మీరు చూస్తున్నారు కదా. చాలా పుష్ప మూవీ రికార్డ్ బద్దలు కొడుతుంది అంటారు. ఆఫ్ కోర్స్ కొడుతుందని అనుకుంటున్నాను. రికార్డ్స్ కాదు మ్యాటర్ కదా. లుక్స్ అయితే చాలా బాగుంది. చాలా మంది ఏమంటున్నారు అంటే ఈ సినిమాకి అంత సీన్ లేదు అది అనేసి అంటున్నారు. అదంతా మాటలు, మూవీ చూసాక ఆటోమేటిక్ గా అంతా మారిపోతుంది. యాంటీ ఫ్యాన్స్ ఎవరికి ఉండరు, అందరికీ ఉంటారు. బట్ పవన్ కళ్యాణ్ వస్తే అంతా మారిపోవాల్సిందే. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిపోయిన తర్వాత ఇది ఫస్ట్ మూవీ, అందుకే హైప్ మామూలుగా లేదు. సో మూవీనే ఆన్సర్ చెప్తుంది అంతే. డైలాగ్స్ అవి నా వల్ల కాదు. మనల్ని ఎవరు రాపేది? తగ్గేదే ఎవరితో కట్ చేస్తారు. చాలా బాగుంది. ఫస్ట్ టైం పవర్ స్టార్ ని ఇలా చూడడం వండర్ ఫిలిం మాత్రం అన్నా సూపర్. అన్నా పవన్ కళ్యాణ్ ఒక కొత్త రకంగా చూపించింది చూడు, అల్టిమేట్. అసలు సినిమా గురించి చూస్తేనే తెలుసు, ఆయన చెప్పడం వేస్ట్. చూడు నా ఫిలిం కళ్యాణ్ ఇంత ముందు మూవీస్ చూసింది వేరు, ఇప్పుడు చూసింది వేరు. ఫైట్స్ బాగాలి, సాంగ్స్ హైలైట్ ఉంది పేరు సినిమా అయితే. పార్ట్ 2 కూడా ఉంది తిరిగి. ఫైట్స్ మొత్తం ఎలా ఉంది? పవన్ కళ్యాణ్ అంటే సూపర్, క్లైమాక్స్ ఇంకా సూపర్. పార్ట్ అసలైన యాక్షన్ పార్ట్, యాక్షన్ క్లైమాక్స్ పార్ట్ సూపర్ సూపర్ సూపర్. కామెడీ సెకండ్ హాఫ్ కూడా బాగుంది. సెకండ్ హాఫ్ సూపర్ సూపర్. బీజిఎం కేరవాణి చింపేశాడు, మామూలుగా లేదు. క్రిస్టియన్ అన్న, క్రిస్టియన్ థ్యాంక్ యూ, జ్యోతి కృష్ణ థ్యాంక్ యూ, బోత్ ఆఫ్ యూ థ్యాంక్ యూ. ఒకే ఒక్క సినిమా సెట్ చేయ కళ్యాణ్ బాబుతో
సెట్ అయిపోద్ది. కళ్యాణ్ బాబు రాజమౌళి కళ్యాణ్ బాహుబలి పగిలిపోయింది. సూపర్